అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారము మనస్సులో ఉంచుకో. When we love, will not put in anything in our heart. మన హృదయం పరిశుద్ధంగా ఉండే విధంగా ఉండాలి. కాబట్టి when we forgive, we need to forget, because God is saying, I will no more remember your sins. నేను ఇంకేమాత్రము నీ పాపాలని నేను గుర్తుపెట్టుకోనని దేవుడు అంత స్పష్టంగా ఆయన క్షమిస్తే, దేవుడు నేర్పించింది. నీ శత్రువులని నువ్వు ప్రేమించాను దేవుడు నేర్పించారు. ఆయన పేతురు నిరాకరించిన పేతురుని దేవుడు క్షమించారు. అక్కడ ఉంటే దేవుడు అక్కడ ఇస్కరియోతాను కూడా క్షమించేవాడు. దేవుడు దావీదు గారిని క్షమించారు. దేవుడు అనేకుల్ని బైబిల్లో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవించారో వారందరినీ దేవుడు క్షమించినప్పటికీ ఈరోజు ఆ క్షమాపణ అనేది మన జీవితాల్లో చాలా కష్టం. ఐ అగ్రీ, 100 కాదు 200% ఐ అగ్రీ. మనపై నిందలు వేసిన వారిని, మన సొంత రక్తాన్ని కొన్ని మార్లు మనం క్షమించాలంటే చాలా కష్టమైనది, కానీ అసాధ్యమైనది కాదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ వెన్ గాడ్ ఈజ్ విత్ అస్. ఒక్కసారి మన జీవితాలు యేసు ప్రభువారి జీవితాన్ని మీరు గమనించి మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి. హీ నాట్ ఓన్లీ ఫర్గేవ్, హీ ఫర్గాట్ వాట్ దే హ్యావ్ డన్. ఆయన అక్కడ పెట్టి మళ్ళీ ఎప్పుడైనా ఒక క్లాజెట్లో ఒక కబోర్డ్లో పెట్టినట్టు అవసరాన్ని బట్టి మనం సూటిపోటి మాటలతోని ఎప్పుడైనా కొట్లాటలు వచ్చినప్పుడు, ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు సూటిమోటు మాటలతో మాట్లాడేసి తర్వాత మనం జోక్ చేశాను, నేను ఉట్టిగానే అన్నానులే, నువ్వు మనసులో పెట్టుకోకలే అనే విధంగా మాట్లాడదు. నో, ద లవ్ ఆఫ్ గాడ్ డస్ నాట్ టీచ్ us. దేవుని యొక్క ప్రేమ మన జీవితాలు అది నేర్పియదు. దేవుని ప్రేమ మనకు నేర్పించేది when we forgive, we have to forget అనేది మన జీవితాలు గ్రహించాలి. కానీ లోకము మనకు నేర్పించేది నువ్వు క్షమించు కానీ మర్చిపోకు అనేది మాట లోకం నేర్పిస్తుంది. ఇంకొక విషయం లోకం మనకు నేర్పించేది, మనం క్షమిస్తాము కానీ నమ్మడం చాలా కష్టం. దేర్ విల్ బి ట్రస్ట్ ఇష్యూస్. మనం క్షమిస్తాం, వ్యసనాలకు అలవాటైన వారు మారు మనసు రక్షణ పొందినప్పటికీ, మోసాలు చేసిన వారు మారు మనసు రక్షణ పొందినప్పటికీ, క్షమాపణ అడిగినప్పటికీ మన జీవితాల్లో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, వారిని తిరిగి నమ్మాలంటే చాలా కష్టమైనది. సిలువపై యేసు ప్రభువారు దేని కోరుకున్నారు? సిలువపై యేసు ప్రభువారు దేని కోరుకున్నారు? ఏదోను వనము లాంటి జీవితాన్ని మనకి ఇచ్చిన యేసు ప్రభువారు ఈరోజు యేసు ప్రభువారు సిలువపై ఉండడానికి కారణం ఎవరు? మనం, నేను. ఆయన సిలువపై ఉండడానికి కారణము నేను, కానీ ఆయన నన్ను నమ్ముతున్నాడు. హీస్ ట్రస్టింగ్ మీ. ఎన్నోసార్లు నా ఆత్మీయ జీవితంలో, నా యవ్వన జీవితంలో ఎన్నో మార్లు నేను ఆయనను వైఫల్యం చెందేటట్టు, ఆయన అవమానం పొందేటట్టు నేను చేసినప్పటికీ, నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన ద్వారా నా యవ్వన వయసులో నేను ఎన్నో మార్లు తప్పు చేసినప్పటికీ, మనుషులు నమ్మినా నమ్మకపోయినా నా దేవుడు నన్ను నమ్మాడు. ఆ దేవుడు నిన్ను కూడా నమ్ముతున్నాడు. When God is forgiving you and trusting you, you also need to forgive and trust God అనేది మన జీవితాల్లో గ్రహించాలి. అది మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుడు అన్నమాట, నిన్ను ప్రేమించిన వారిని ఎవరైనా ప్రేమిస్తారు, కానీ నీ శత్రువులని నువ్వు ప్రేమించాలి. సిలువపై పలికిన మొట్టమొదటి మాట చరిత్రని తిరిగి రాసిన మాట. ఇంత వ్యక్తి ఎవరండి? అందరూ దేవుళ్ళు కావాలని కోరుకుంటారు. అందరూ నా జీవితంలో ఒక ప్రార్థన చేస్తే నాకు ఇంత గొప్ప వరాలు ఉన్నాయి, ఇంత గొప్ప తలాంతులు ఉన్నాయని మాట్లాడేవారు ఉన్నారు. కానీ మనిషి దేవుడు అవ్వాలని కోరుకునేవారు ఉన్నారు. కానీ దేవుడే మనిషిలాగా ఈ లోకంలోకి వచ్చిన వారు ఒక్కరే, అది మన దేవుడు యేసు ప్రభువారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఫర్గివ్నెస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్. దేవానికి సాధ్యమైతే వీరిని క్షమించు అని యేసయ్య ప్రార్థన చేయలేదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. సాధ్యమైతే క్షమించండి అని అనలే. ఆయన అక్కడ అడిగారు, సాధ్యమైతే ఈ గిన్నె తొరలించండి అని అన్నారు. కానీ నెక్స్ట్ వర్స్లో గమనిస్తే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, యువర్ విల్ షుడ్ బి డన్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు ఆలోచించవని, ఫర్గివ్నెస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్. ఫర్గివ్నెస్ ఇస్ ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్. First thing, you have to forgive yourselves. Next thing, you have to forgive people completely. And another thing, you have to forgive people repeatedly.